రెండు ఉపరితల ఆవర్తన ప్రభావాలతో నేడు సెప్టెంబర్ 13న పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో హైదరాబాద్ సహా తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తాయని, అలాగే ఆంధ్రప్రదేశ్లో నేటి నుండి 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు. తాజా అల్పపీడన ప్రభావంతో ఇవాళ, రేపు, ఎల్లుండి అక్కడక్కడ మోస్తారు నుండి భారీ వర్షాలు కురుస్తాయని, కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇటీవల కురిసిన వర్షాలతో కాలువలు, నదులు నిండాయని, తాజా కురవనున్న వర్షాలతో ఏపీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. వర్షాలు కురిసే సమయంలో పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. కనుక వర్షం కురుస్తున్న సమయంలో పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపర్లు, గొర్రెల కాపర్లు పొలాల్లో, టవర్ల కింద, చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు. అయితే ఇవాళ అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, వీటితో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరంతో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని, తూర్పుగోదావరి, కాకినాడ, అన్నమయ్య, వైఎస్ఆర్, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే 24వ తేదీన అనగా రేపు పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో సెప్టెంబర్ 24న అనగా రేపు అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, వీటి ప్రభావంతో పాటు శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అటు తర్వాత బుధవారం అనగా 25వ తేదీన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురుస్తాయని, వీటితో పాటు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే తెలంగాణకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే తెలంగాణలో ఎగువ గాలులు కొనసాగి ఆవర్తనంతో నేడు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో, నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారనుంది. దీని ప్రభావంతో దిగువ ట్రోపో వాతావరణంలో గాలులు వీనున్నట్లు హైదరాబాద్ సహా తెలంగాణ జిల్లాల్లో శని, ఆదివారాల్లో వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. అల్పపీడన ప్రభావంతో మరో 2 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఇవాళ, రేపు, ఎల్లుండు తెలంగాణలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్లో తెలంగాణతో సహా హైదరాబాద్, సంగారెడ్డి అన్ని జిల్లాల్లోనూ 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఉత్తర తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు దక్షిణ తెలంగాణ జిల్లాలైన నల్గొండ, మహబూబాబాద్ నగర్ అక్కడక్కడ తేలికపాటి జల్లుల నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని, హైదరాబాద్లో గంటకు 8 నుండి 10 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.